సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే నా దగ్గర ఎన్ని షూస్ ఉన్నాయో మొత్తం అంతా మీకు చూపిస్తాను. సో దట్ బేస్డ్ ఆన్ దట్ మీ కైండ్ ఆఫ్ సెలక్షన్ కానీ మీ కైండ్ ఆఫ్ టేస్ట్ కానీ నాతో మ్యాచ్ అయితే ఆ కైండ్ ఆఫ్ షూస్ అని మీరు ప్రిఫర్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఇవైతే తీసుకోమని నేను రికమెండ్ చేయట్లేదు. నా దగ్గర ఒక 30 పెయిర్స్ ఉన్నా సరే నేను ఇవి మాత్రమే మాక్సిమం వాడతాను ఏ అకేషన్ కైనా. ఇవి దాటి ఇంకెటు వెళ్ళను నేను. మీరు కూడా ఎక్కువ పెయిర్ ఆఫ్ షూస్ మెయింటైన్ చేయొద్దు. కీప్ యువర్ వార్డ్రోబ్ మినిమల్ అండ్ మోర్ ఎఫిషియంట్, అంతే. మోర్ ప్రొడక్టివ్ అలా ఉండాలి మీ వార్డ్రోబ్ అనేది. ఇప్పుడు ఒక 30 పెయిర్స్ మీరు తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ 30 పెయిర్స్ మీకు తొడడానికి ఉతకడానికే తీరిపోద్ది మొత్తం. సో అవి ఇంకా లేట్ చేయకుండా బేసిక్ వార్డ్రోబ్ నేను ఉంచుకుంటాను. ప్రీమియం స్నీకర్స్ అవి నా కలెక్షన్ లో లేవు, 1 or 2 ఉన్నాయి అంతే. సో మిగతావన్నీ సింపుల్ షూస్ నా దగ్గర ఉన్నవి. సో బేస్డ్ ఆన్ దట్ మీరు అలానే ఉంచుకోండి అంతే. సో లెట్ స్టార్ట్ విత్ దిస్ బ్లాక్ బూట్స్. సో ఇవి ఒక సింపుల్ బ్లాక్ బూట్స్. ఇవి బేస్డ్ ఆన్ ద అకేషన్. బూట్స్ ఏంటంటే మీ మ్యాన్లీనెస్ ఇంకా ఎలివేట్ చేస్తాయి ఇవి. సో మాక్సిమం నేను బూట్స్ వేసుకోవడానికే చూస్తాను. డైలీ యూజ్ కూడా నేను వుడ్లాండ్ బూట్స్ వాడతాను, లైక్ రెగ్యులర్ యూజెస్ కి. అవి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాయి నాకు. సో బేస్డ్ ఆన్ ద అకేషన్ ఐ చూస్ దీస్ బ్లాక్ బూట్స్. ఈ కైండ్ ఆఫ్ ఈ కాపర్ కలర్ డీటెయిలింగ్ తో బాగున్నది ఇది, బ్లాక్ అండ్ కాపర్ తో. మంచి సింపుల్ గా పవర్ఫుల్ లుక్ ఇస్తుంది దీన్ని చూడగానే. సో దట్స్ వై ఐ హావ్ పర్చేస్డ్ దిస్. నేను ఫస్ట్ కొన్న బూట్స్ ఏంటి అంటే దీస్ బ్రౌన్ బూట్స్. దీని గురించి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మీరు బూట్స్ తో స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ తీసుకోవాల్సింది మీరు బ్రౌన్ బూట్స్. బ్రౌన్ బూట్స్ మీకు ఆ కైండ్ ఆఫ్ ఒక మ్యాన్లీ లుక్ అనేది ఇస్తుంది. సో బ్రౌన్ బూట్స్ మాత్రం మీ వార్డ్రోబ్ లో మస్ట్ అండ్ షుడ్ గా మెయింటైన్ చేయండి. దిస్ ఇస్ మై బ్రౌన్ బూట్స్. భలే ఉంటుంది ఇక్కడ క్లిప్ డీటెయిలింగ్ అండ్ జిప్ డీటెయిలింగ్ తో. చాలా బాగుంటుంది ఇది వేసుకోగానే. స్టైల్ చేసి కూడా చూపిస్తాను ఆ రోజు ఖచ్చితంగా. సో దిస్ ఇస్ అ బ్రౌన్ లాఫర్స్. నేను నెక్స్ట్ డబల్ మాంక్ షూస్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇఫ్ పాసిబుల్. ఇది ఆల్రెడీ బ్రౌన్ ఉంది కాబట్టి బ్లాక్ ప్రిఫర్ చేస్తాను అది ఇన్ కేస్ తీసుకుంటే. సో దిస్ ఇస్ అ బ్రౌన్ లాఫర్స్. నేను క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా లేదా ఆఫ్ క్యాంపస్ ఏమైనా ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా ఏదైనా ఒక ఫార్మల్ అకేషన్ కి వెళ్ళినా దేనికైనా సరే ఐ చూస్ దిస్ బ్రౌన్ స్నీకర్స్ ఓన్లీ. మీరు మంచి జిగ్ అనేవి ఎప్పుడు కూడా ఇంటర్వ్యూకి వేయద్దు. ఇంటర్వ్యూకి అండ్ ఆఫీస్ కి వేయాల్సిన డ్రెస్సెస్ గురించి కూడా నేను లెట్స్ గెట్ డ్రెస్ చేస్తాను. సో షూస్ మాత్రం ఫార్మల్స్ ఎప్పుడు ఇలా సింపుల్ గానే ఉంచుకోండి. ఆ డీటెయిలింగ్ అనేది ఎక్కువ వెళ్ళకూడదు, అలా అని కొంచెం ఏమీ లేదు అన్నట్టు కనిపించకూడదు. దీస్ ఫార్మల్ షూస్, దీస్ లోఫర్స్ మెయింటైన్ దట్ లుక్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన నీకీ ఎయిర్ మ్యాక్స్ ఎస్సీ. నేను నీకీ అంటాను నైకీని, నాకు నీకీ అన్న ఎందుకో ఇష్టం. మా విజయనగరం టచ్చరు గట్టు దగ్గర నీకీ అని ఒక షూస్ చూసాను, సేమ్ ఇలానే ఉన్నాయి. అప్పటి నుంచి నీకీ అని వచ్చేస్తుంది నాకు. సో నీకీ ఎయిర్ మ్యాక్స్ ఎస్సీ మై ఫేవరెట్ షూస్ ఇవి. మాక్సిమం వెయ్యను నేను. ఏదైనా తప్పదు ఒక మంచి అకేషన్ ఉందన్నప్పుడే ఐ వేర్ దీస్ స్పెషల్ షూస్. దీస్ ఆర్ వెరీ స్పెషల్ టు మీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీస్ ఆర్ కలర్ బ్లాక్ స్నీకర్స్, పూమా ఎక్స్రే సిరీస్ నుంచి. దీని గురించి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, చాలా బాగుంటుంది. కలర్ బ్లాక్ స్నీకర్స్ లో మీకు బడ్జెట్ ఉంది, మీరు తీసుకోవాలి అనుకుంటే ఐ డెఫినెట్లీ చూస్ దిస్. పేరు పూమా ఎక్స్రే సిరీస్. పూమా ఎక్స్రే ఏదో ఉంటుంది, అవన్నీ మనకు గుర్తుండవులేండి. సో ద నెక్స్ట్ వచ్చేసి ఇవి బాక్స్ లో ఉంచుతాను. ఇది ఒక పార్టీ వేర్ షూస్. ఇవి డస్ట్ పట్టేస్తాయి బాగా, సో అందుకే బాక్స్ లో పెడతాను. బాక్స్ లో పెట్టినా సరే డస్ట్ పట్టేస్తుంది, దానికి మనం ఏం చేయలేం. ఇది ఒక పార్టీ వేర్ షూస్. బాన్గాల గానీ అలాంటివి ఏమైనా వేసినప్పుడు, సూట్ గానీ బాన్గాల గానీ దాని మీద ఇవి వేస్తాను. చాలా బాగుంటుంది, మంచి ప్రీమియం లుక్ వస్తుంది. అండ్ దాంతో పాటు ఈ గ్లాసీ బ్లాక్ షూస్ ఇది కూడా చాలా బాగుంటుంది. మంచి పార్టీ అకేషన్స్ కే వేస్తాను ఇది కూడా. అంటే ఇది బ్లాక్ కన్నా గ్లాసీ బ్లాక్ అనాలి. ఇది లైట్స్ అవి కూడా షైన్ అవుతాయి దీని మీద. ఒక నెక్స్ట్ లెవెల్ లుక్ వస్తుంది మీ అవుట్ఫిట్ మీదకి. డెఫినెట్ గా పార్టీ వేర్ లో మీరు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇది నేను మాక్సిమం ఒక 2-3 టైమ్స్ వేసాను అంతే. బట్ ఇలాంటివి ఏంటంటే తప్పదు, అంటే నా దగ్గర అన్ని ఉన్నాయి ఇంకా తీసుకోవడానికి ఏమీ లేదు అన్నప్పుడు ట్రై ఎక్స్పెరిమెంటింగ్ దీస్. ఎందుకంటే ఇది నేను తీసుకొని ఒక 4-5 టైమ్స్ కూడా వేయలేదు హార్డ్లీ. చూడండి, షూకున్న స్టిక్కర్ కూడా పోలేదు ఇంకా, అలా ఉంటది. అంటే వేయడానికి అకేషన్ థింగ్ రాదు మీకు. దేని మీద పెడితే దాని మీదకి వేయలేము. సో చూసి తీసుకోండి తీసుకోవాలన్నప్పుడు. ఏదో ఉన్నాయి కదా డబ్బులు అని అలా వేస్ట్ చేయకుండా చూసి తీసుకోండి. సో ఆఫ్టర్ దట్ మ్యాండేటరీగా అందరి దగ్గర ఉండాల్సిందే ఒక బ్లాక్ స్నీకర్స్. దీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ పూమా ఎక్స్రే సిరీస్. బాగుంటుంది, ఇది కూడా మంచి కంఫర్ట్ గా ఉంటుంది. మంచి దట్టంగా ఉంది కదా సోల్, బాగుంటుంది ఇది కూడా వేసుకున్నప్పుడు. నేను ఎంతో ఇష్టంతో కార్ట్ లో యాడ్ చేసి వెయిట్ చేసి తీసుకున్న షూస్ ఇవి. దీస్ ఆర్ వుడ్లాండ్ బూట్స్. ఇవి నేను డైలీ యూజ్ కి వాడతాను మాక్సిమం. నేను డైలీ యూజ్ కి వాడేవి 2 అయితే ఈ బూట్స్ వాడతాను. దీస్ ఆర్ వుడ్లాండ్. ఒకసారి జాగ్రత్తగా చూసి స్క్రీన్ షాట్ తీసుకున్నాను, గూగుల్ లెన్స్ లో సెర్చ్ చేసుకోండి. ఓకే,
లేదు అంటే నైకీ ఎయిర్ మ్యాక్స్ సిర్రో స్లైడ్స్ అని ఉంటాయి. ఎయిర్ మ్యాక్స్ టెక్నాలజీ గురించి చెప్పాను కదా, మనకు చాలా ఇష్టం ఎయిర్ మ్యాక్స్ టెక్నాలజీ అంటే. సో నేను డైలీ వేసుకునే స్లైడ్స్ కూడా ఎయిర్ మ్యాక్స్ టెక్నాలజీవే తీసుకున్నాను. నైకీ ఎయిర్ మ్యాక్స్ సిర్రో స్లైడ్స్ అవి. అండ్ దిస్ ఇస్ వుడ్లాండ్ బూట్స్ ఇవి. ఇవి నేను డైలీ వాడేవి. మంచి రగడ్ లుక్, ఒక మ్యాన్లీ లుక్ ఇస్తాయి ఈ బూట్స్ అనేవి. సో డెఫినెట్ గా ఇది కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ గా వాడాను నేను బాగా, బట్ చాలా బాగుంటుంది ఇది. టడా అండ్ స్టార్ ఐటమ్. దీస్ ఆర్ బ్లాక్ బూట్స్ ఫ్రమ్ జారా. నాది కాదు, మా అన్నయ్యవి. మా అన్నయ్యవి నాది కలిపి ఉంటాయి వార్డ్రోబ్ లో. ఇందులో కూడా సగానికి సగం కాదు, 75% ఆఫ్ ద డ్రెస్సెస్ అన్ని మా అన్నయ్యవే. సో వాడిది నాది కలిపి ఉంటది వార్డ్రోబ్ అంటే. ఇద్దరం కలిసే బిల్డ్ చేసుకుంటాం. ఈ షూస్ కూడా మా అన్నయ్యవే. వాడిది నాది షూ సైజ్ కూడా సేమే. వాడు ఇంకా నాకన్నా హైట్ ఉంటాడు. మా అన్నయ్య 6'3" అలా ఉంటాడు, 6'2", 6'3" దగ్గరలో. సో హిస్ షూస్ ఇవి తను తీసుకున్నాడు జారాలో. చాలా బాగుంటాయి ఇవి కూడా. జారా బూట్స్, బ్లాక్ కలర్. డైలీ వేయలేము, లెదర్ కదా, సో రఫ్ అండ్ టఫ్ గా వాడలేము. ఒక మంచి ఎకేషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇది వేసుకుంటాము. నేను ఒకసారి వేసాను ఇవి. మా అన్నయ్య ఒకసారి వేసాడు అంతే. 2 times వాడాము ఇప్పుడు వచ్చి తీసుకున్న దగ్గర నుంచి. ఈ పర్టికులర్ టీ షర్ట్ మీదకి ఆ బూట్స్ భలే ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూసేవి, ఇది కూడా కలర్ బ్లాక్ కైండ్ ఆఫ్ ఒక చంకీ స్నీకర్స్. ఇది కూడా ఒక మంచి కలర్ బ్లాక్ స్నీకర్. మా అన్నయ్య ఇవి. నేను ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా వేసుకునే భాగ్యం దొరకలేదు దీనికి, మరి ఏం చేయలేము అంతే. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ నైకీ ఎయిర్ మ్యాక్స్ 90s ఇవి. నీకీ ఎయిర్ మ్యాక్స్ 90s. సో ఇది కూడా బాగుంటుంది, మంచి ప్రీమియం స్నీకర్స్ కింద వస్తుంది. ఇది కూడా రెగ్యులర్ గా దొరికేదే, ఇందులో ఏం స్పెషల్ కాదు, బట్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ గుడ్ స్నీకర్స్ ఇవి. రాను రాను మీకు మేబీ ట్రెండ్ అవ్వచ్చేమో స్నీకర్స్ గురించి. ఈ నైకీ కైండ్ ఆఫ్ ఈ కొలాజ్ గురించి, వాటి గురించి ఇంకా నేను నేర్చుకుంటున్నాను. అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే మనకు లేదు. సో చూద్దాం. ఫస్ట్ మేము తీసుకున్నవి ప్రీమియం షూస్ అంటే ఇవి నైకీ ఎయిర్ మ్యాక్స్ 90s అంటారు వీటిని. దీని తర్వాత నైకీలో పాండా డంక్స్ ఉంటాయి. దీని కాస్ట్ అరౌండ్ ఒక 13,000 ఉంటుంది. పాండా డంక్స్ పక్కన వేస్తాను, మా అన్నయ్య దగ్గర ఉన్నాయి ప్రెసెంట్. హీస్ ఇన్ హైదరాబాద్ నౌ. వాటి కాస్ట్ అరౌండ్ ఒక 8,000, 9,000 అలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ట్రావిస్ స్కాట్ ఆర్ జార్డన్స్. చూద్దాం, బడ్జెట్ అన్ని సహకరిస్తే అప్పుడు లెట్స్ ప్లాన్. సో ఇవి నేను రెగ్యులర్ గా వాడే షూస్. ఇక్కడ నుంచి వీడియో క్వాలిటీ మీరు అంతగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే స్టోర్ రూమ్ లోకి వచ్చాను. ఓకే, పుట్టింగ్ ఎవ్రీథింగ్ అసైడ్, ఇవన్నీ నేను మాక్సిమం తక్కువ వాడే షూస్. రెడ్ టేప్ ఫ్లాట్స్ అని చెప్పాను కదా, ఇవి. దీని లేసి తీసి ఇంకేదో షూస్ వేసేసాను, గుర్తులేదు. బట్ ఇవి కూడా బాగుంటాయి. నాకు మూడు బాగుంటాయి. అకేషన్ సెట్ అయితే ఫ్లాట్స్ వేస్తే బాగుంటది అన్నప్పుడు, లేయరింగ్ అని అలాంటివి ఏమైనా చేసినప్పుడు ఐ ప్రిఫర్ దీస్ ఓన్లీ. సో ఆఫ్టర్ దట్ దీస్ క్యాంపస్ షూస్. ఎక్స్రేకి ముందు ఇవే వాడేవాడిని. సో ఐ లవ్ దీస్ షూస్. ఆఫ్టర్ దట్ డెకథలాన్ లో చాలా ఫేమస్ ఇవి ఈ షూస్, చాలా మంది దగ్గర ఉండే ఉంటాయి ఆల్రెడీ దీస్ షూస్. అండ్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ డెనిమ్ వేసినప్పుడు ఐ యూజ్ దిస్. దిస్ ఈస్ అనదర్ బ్లూ కలర్ స్నీకర్స్. అండ్ దిస్ ఈస్ రెడ్ కలర్ షూస్ స్నీకర్స్. ఇవి కూడా మాక్సిమం ఇవే వాడట్లేదు, అకేషన్ బట్టి రెడ్ కలర్ ఇది వేస్తే వేస్తాను అంతే. అండ్ ఇవి నా రన్నింగ్ షూస్. రన్నింగ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత గ్రౌండ్ కి ఇక్కడే పడేస్తాను ఇది. సో ఇంకా నెక్స్ట్ షూస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇవన్నీ నేను కలెక్ట్ చేసిన షూస్ యొక్క డబ్బాలు ఇవి. స్వీట్ మెమరీస్. ఓకే, ఇది ఒక గ్రే కైండ్ ఆఫ్ షూస్ ఏవో ఇవి. నెక్స్ట్ ఇది కూడా పెర్ఫార్మెక్స్. ఇవి జిమ్ కి వేసుకొని వెళ్ళేవాడిని, చాలా లైట్ వెయిట్ ఇవి. ఇంకా ఇవన్నీ చూసుకుంటే, ముందు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో వైట్ షూస్ వాడేవాడిని, అవి ఇవి రెడ్ టేప్. అండ్ ఇవి గ్రే కలర్ షూస్. ఇవి స్పోర్ట్స్ షూస్. ఇవి కూడా వాడను. ఇవి లాఫర్స్ చిరిగిపోయింది, మా విస్కీ గడు కొరికేశాడు. ఆ పైన లాఫర్స్ కూడా మా విస్కీ గడు కొరికేశాడు. ఇది మనీ కొన్నాడు కానీ నా కోసం ఢిల్లీలో ఒకసారి కూడా వేసుకోలేదు. ఇంకా పైన ఉన్నవి బ్లాక్ బూట్స్, అవి వేసుకునే అవసరం రాలేదు. సో ఇక్కడ ఎన్ని షూస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఇక్కడ 16 జతలు అయిపోయి. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఏం చేయలేమంతే. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను, ఏ కైండ్ ఆఫ్ షూస్ అనేవి మెయింటైన్ చెయ్యాలి అని. నా దగ్గర ఉన్నవన్నీ బేసిక్స్, ప్రీమియం స్నీకర్స్ ఏం లేవు నా దగ్గర. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న బేసిక్ స్నీకర్స్ తో మీ డే అంతా, మొత్తం సంవత్సరం అంతా కూడా మేనేజ్ చేసేయచ్చు, అంత కలెక్షన్ ఇవి. అంటే ఏ కైండ్ ఆఫ్ కలర్ డ్రెస్ వేసినా సరే ఈ అవుట్ఫిట్స్ కి ఈ షూస్ అనేవి పక్కగా మ్యాచ్ అయిపోతాయి.
సో దట్స్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛాలెంజ్ గురించి మర్చిపోద్దు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ గుద్దితే యూట్యూబ్ మనం ఎక్కడికో పట్టుకెళ్ళిపోవాలి మన వీడియో. ఓకే, థ్యాంక్ యూ.